Praise the Lord. Praise the Lord. We bring greetings to you in the mighty name of Jesus Christ. బలమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. We are happy to come to your home with జీవాహారం program. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. Thank you for tuning in. We are so happy to hear that you are all blessed by the word. చాలా సంతోషం అండి, మీరందరూ కూడా వాక్యం ద్వారా దీవించబడుతున్నారనే సంగతి మేము వింటున్నాము. మేము ఎంతో సంతోషిస్తున్నాం. The word of God is like a two-edged sword. ప్రియులారా, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది. It can transform any life. ఎలాంటి జీవితాలనైనా అది రూపాంతరపరుస్తుంది. The word of God only can bring victory in your life. దేవుని వాక్యం మాత్రమే మీ జీవితాల్లో విజయాన్ని కలుగజేసే. So you should not neglect the word of God, especially in the lockdown time. There is lot of media available. కనుక ప్రియులారా గమనించండి, దేవుని వాక్యాన్ని ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు. ప్రత్యేకంగా ఈ లాక్డౌన్ టైంలో వాక్యం సమృద్ధిగా మనకు దొరుకుతుంది. And also through TV and through Facebook and through all WhatsApp, how many messages are reaching to you? టీవీల ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మీడియా ద్వారా మరి ఎంతో విస్తృతంగా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. Recently in radio program also I am speaking Saturday 7:30 AM to 8 o'clock in నీస్వరం కార్యక్రమం. ఈ మధ్య కాలంలో మరి ప్రతి శనివారం ఉదయం 7:30 నుంచి నీస్వరం అనే కార్యక్రమంలో ఆన్లైన్ రేడియోలో కూడా నేను మాట్లాడుతున్నాను. So listen to the word of God as far as possible. ఎంత వీలైతే అంత దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీరు వినండి. When you walk with God, this year I spoke from January from Colossians chapter 1:10. ఈ సంవత్సరం జనవరి మాసం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం వాక్య భాగంలో నుండి మాట్లాడుతూ ఉన్నాను. How to walk with the Lord fully pleasing him. That's what I am teaching me. దేవుని సంపూర్ణంగా సంతోషపెట్టొచ్చు, ఆయనకు యోగ్యముగా ఏ విధంగా నడుచుకోవాలి అన్న విషయాలు నేను బోధిస్తూ ఉన్నాను. It's so important for a child of God to walk with the Lord and get victory. చూడండి, ఒక దేవుని బిడ్డ దేవునితో నడిచే అనుభవం కలిగి గొప్ప విజయాన్ని అనుభవిస్తూ కొనసాగడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. So come, let us listen to the word of God. రండి, దేవుని వాక్యాన్ని మనం విందాం. I'll continue with that word, how to walk worthy of the Lord, fully pleasing him. సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని అనుసరించి యోగ్యముగా ఎలాగ జీవించాలో అనే విషయాన్ని నేను కొనసాగించబోతున్నాను. దేవుని వాక్యం వినడానికి సిద్ధపడి రండి. May God bless you as you listen to the word of God and heal you and save you and deliver you and give you happiness. దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదం, గొప్ప స్వస్థతను దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతున్నాను. May God bless you as you listen to the word of God. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ జీవాహారం కార్యక్రమం ద్వారా మీ ఇంటికి రావడానికి దేవుడిచ్చిన కృపకై దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో డాక్టర్ తెరిసా పాల్ గారి సందేశం విని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాము. Praise the Lord. Praise the Lord. I am teaching you how to walk worthy of the Lord, fully pleasing him. దేవుని సంపూర్ణంగా సంతోషపెట్టుతూ యోగ్యముగా ఎలాగ నడుచుకోవాలో అన్న విషయాన్ని నేను బోధిస్తున్నాను. Today I want to speak to you about walking in courage. ఈ రోజు ధైర్యంలో నడవడం ఎలాగి అనేది బోధించబోతున్నాను. We'll read from 2 Timothy chapter 1 verse 7. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. So none of us have the pirikitanam, the coward spirit. ఈ మాట వింటున్నారా? మనలో ఎవ్వరికి కూడా పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వలేదండి. Because when you receive Jesus as Savior and Lord, God enveloped you with the Holy Spirit. ఎందుకంటే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ప్రభువుగా మనం అంగీకరించిన వెంటనే పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని కప్పేస్తాడు. And I have been talking about the lockdown time. నేను లాక్డౌన్ విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. I spoke about Noah. నోహు లాక్డౌన్ గురించి మాట్లాడాను. And now I speak about the 120 people in the lockdown. ఇప్పుడు 120 మంది ఒక దగ్గర ఉండి లాక్డౌన్ అయిన ఆ సందర్భాన్ని I said about David also was in the lockdown in a cave for some time. నేను గత ఎపిసోడ్ లో దావీదు కూడా కొంత సమయం, ఆయన కొంతకాలం ఒక గుహలో లాక్డౌన్ అయిపోయాడు. 120 people including Peter, they were in the lockdown in the upper room. చూడండి, ఒక మేడ గదిలో 120 మంది, పేతురు మిగతా అపోస్తలులందరూ కూడా మరి ఒక మేడ గదిలో లాక్డౌన్ అయిపోయారు. And they prayed for 10 days. 10 రోజులు అలాగే ప్రార్థన చేశారు. And then the Holy Spirit came as a rushing mighty wind. అప్పుడు బలమైన గాలి వంటి ఒక శబ్దం
పరిశుద్ధాత్మ వారి మధ్యలోనికి Then they saw tongues of fire. అగ్ని జ్వాలలు దిగి వచ్చాయి. Then they experienced the presence of God there. బలమైన దేవుని సన్నిధి అనుభవం వారు The whole room was filled with the ఆ Holy గది అంతా కూడా ఆత్మ చేత నింపబడింది. They spoke in tongues. అన్య భాషలతో And మాట్లాడారు. thousands of people gathered. వేల మంది అక్కడ కూడి వచ్చారు. The coward Peter became very అప్పుడు courageous. పిరికివాడైన పేతురు ధైర్యవంతుడైపోయాడు. He stood up and preached a big gospel. లేచి మహత్తరమైన సువార్తను He ప్రకటించాడు. says these are the last days. ఇవి అంత్య దినాలని The బోధిస్తాడు. last days God said in Joel chapter 2 యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన అంత్య దినాల కొరకు జరిగే విషయాలు చెప్పాడు. that he will pour out his spirit upon all flesh. మనుషులందరి మీద నా ఆత్మను Your కుమ్మరిస్తానని sons చెప్పాడు. and daughters will prophesy. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని And చెప్పాడు. young men will see visions. యవనస్తులు దర్శనాలు Old చూస్తారని men will చెప్పాడు. see dreams. వృద్ధులు కలలు కంటారని Pour out చెప్పాడు. my spirit upon men servants, maid నా servants. దాసుల మీదను దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరిస్తానని And they చెప్పాడు. shall prophesy. వారు ప్రవచిస్తారని చెప్పాడు. And now God is pouring out spirit upon you దేవుడు ఇప్పుడు మీ మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. because these are the last days. ఎందుకంటే ప్రియులారా ఇవి అంత్య దినాలే. If 2000 back was last days, what about today? 2000 సంవత్సరాలకు పూర్వమే పేతురు ఇవి అంత్య దినాలని చెప్తే ఇవి ఇప్పుడు ఇంకా ఎంత Today the first century is being repeated. చూడండి ఈ దినాలు మొదటి శతాబ్దం మళ్ళీ తిరిగి వస్తుంది. Holy Spirit is a spirit of courage. పరిశుద్ధాత్ముడు ధైర్యమునిచ్చే ఆత్మ. Now I am writing the book The Power in the Spirit. ఇప్పుడు ఆత్మలో ఉన్న శక్తిని గురించిన ఒక పుస్తకాన్ని నేను That is a రాస్తున్నాను. lockdown book. అది లాక్డౌన్ ప్రత్యేక That పుస్తకం. is a very special revelation that God gave from heaven. దేవుడు పరలోకం నుంచి నాకు అందించిన అద్భుతమైన ప్రత్యక్షతలు నేను పొందుపరుస్తున్నాను. Wait for that book. ఆ పుస్తకం కొరకు ఎదురు చూడండి. What a revelation of the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ఎంత It is అద్భుతంగా the Holy ఉంటాయో. Spirit who makes me bold. చూడండి ప్రియులారా నన్ను ధైర్యంగా నిలబెట్టేదే పరిశుద్ధాత్ముడే. God has not given you a spirit of cowardness, but spirit of fear, but boldness. ఈ రోజు గమనించండి మీకు దేవుడు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు గాని ధైర్యమునిచ్చే శక్తినిచ్చే ఆత్మనిచ్చే. So we want you to walk in that ఈ courage. రోజు ఆ ధైర్యములో మీరు నడవాలని You కోరుతున్నాను. have to walk with the Spirit. ఆత్మానుసారంగా నడవాలి. See, in the upper, Peter was, denying Jesus for 3 times. అప్పటికే పేతురు 3 సార్లు యేసును ఎరగనని బొంకాడు. And before that, receiving the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందక ముందు సంగతి అది. And Peter was hiding in the room. ఎక్కడో ఒక చిన్న గదిలో దాక్కుంటున్న అనుభవం All the apostles were hiding in the room at the fear of Jesus' death. యేసు ప్రభు చనిపోయాడు ఎవరు వచ్చి మమ్మల్ని పట్టుకొని పోతారో అన్న భయంతో శిష్యులందరూ ఎక్కడో అక్కడనే దాక్కున్నారు. But then woman was courageous. The Mary Magdalene was courageous. అయితే మగ్దలేని మరియ ధైర్యంతో ముందుకు వచ్చింది. And she went to the grave and she saw the risen Lord. ఆయన సమాధి దగ్గరికి ఆమె వెళ్ళి ఆ పునరుద్ధరణ ప్రభువును దర్శించుకుంది. And became very bold and she went and preached the gospel of resurrection. అంత ధైర్యంతో ఆమె వెళ్ళి ఆ పునరుద్ధరణ సందేశాన్ని అందరికీ He అందించింది. told Peter, James, John, what are you doing in the room? పేతురు యాకోబు యోహానులారా ఈ గదిలో ఏం చేస్తున్నారు లేవండి. See, Lord has risen. ప్రభువు లేచి ఉన్నాడు. I have seen with my eyes. నా కళ్ళారా నేను ఆయనను చూచాను. And he is alive. ఆయన సజీవుడై ఉన్నాడు. He told me to come and tell you. ఆయన వచ్చి మీతో మాట్లాడతాడు. So that's how they believed. చూడండి అదే ఆ వాళ్ళు నమ్మింది. And then they went to the grave and saw. వెళ్ళి చూశారు. And see, the courage came and the Holy Spirit came upon them. పిల్లరా శిష్యులందరికీ కూడా పరిశుద్ధాత్మ వారు పొందుకున్నప్పుడే ధైర్యం వచ్చింది. Afterwards, he preached a message. ఆ తర్వాత పేతురు సందేశం As a ఇచ్చినప్పుడు result, 3,000 were added to the church. ఆ శక్తివంతమైన ధైర్యంతో కూడిన సందేశానికి 3,000 మంది రక్షించబడ్డారు. From that lockdown in the upper room, all the revival started. పిల్లరా ఆ 10 రోజుల మేడగదిలోని లాక్డౌన్ టైంలో నుంచి అక్కడ నుంచి పెళ్ళుబికింది గొప్ప ఉజ్జీవం I వచ్చింది. believe after this lockdown, God is going to change and bring a revival into this world. నేను నమ్ముతున్నాను ప్రియులారా ఈ లాక్డౌన్ తర్వాత ఈ పరిస్థితులు అయిన తర్వాత దేవుడు భూప్రపంచంలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకున్నాడు. What happened in the first century, let it be repeated now. మొదటి శతాబ్దంలో జరిగిన కార్యాలు మళ్ళీ తిరిగి పునరావృతం అవును గాక. Now, those days, home churches were ఆ there. దినాల్లో హోమ్ సంఘాలు గృహ సంఘాలు ఉన్నాయి. Now, home churches are happening. ఇప్పుడు గృహ సంఘాలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. And people are having a unity, ప్రజల్లో ఐక్యత వచ్చింది. oneness of heart, హృదయంలో ఏకత్వం వస్తుంది. sharing each other. ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. People started loving and sharing. ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ఒకరినొకరు మరి వారికి కావలసినవి అవసరతలు Many పంచుకుంటున్నారు. good things also are happening. చాలా మంచి విషయాలు కూడా And జరుగుతున్నాయండి. then miracles happened. అద్భుతాలు జరిగాయి. And in Acts chapter 3, అపోస్తలుల కార్య గ్రంథం 3వ see, అధ్యాయంలో the Peter who was covered before, now when he received the Holy Spirit, he saw the lame man. ఒకప్పుడు పిరికివాడుగా ఉన్న పేతురు ఇప్పుడు ఒక కుంటి భిక్షగాన్ని చూచినప్పుడు He said, look at us. మా వైపు చూడు. Look at us.
మా వైపు We don't చూడమంటున్నాడు. have silver or gold, అయ్యా, వెండి బంగారాలు అయితే మా దగ్గర లేవు, but we have the కానీ courage. మా ధైర్యంతో మేము ముందుకు We have the వచ్చాము. Holy Spirit ఇదిగో, power. పరిశుద్ధాత్మ శక్తిని We have the anointing. అభిషేకాన్ని మేము We కలిగి have the name of యేసు Jesus. నామాన్ని కలిగి In the ఉన్నాము. name of Jesus of Nazareth, rise up and walk. నజరేయుడైన యేసు నామములో లేచి నడువమని చెప్పాడు. Immediately that man jumped. వెంటనే ఆ కుంటివాడు లేచి He గంతులేశాడు. leaped for joy. ఆయన గంతులేశాడు. లేచి ఆనందంతో. నిలిచి నడిచి గంతులు వేశారండి. లేచి నిలిచి నడిచి గంతులు వేశాడు. Hallelujah. Hallelujah. Such miracles happened. అలాంటి అద్భుతాలు జరిగాయి. Today God is going to do miracle through ఈ రోజు you. దేవుడు మీ ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు. Healings are going to happen. స్వస్థతలు జరగబోతున్నాయి. Your church pastors who are listening, సంఘ కాపరులారా, పాస్టర్లారా వింటున్నారు, God is జాగ్రత్త. going to bring a revival. దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని మీ God is ద్వారా going to తీసుకొస్తాడు. use you mightily. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. Even the believers, విశ్వాసులైన వారిని కూడా God is వాడుకుంటాడు. going to anoint your hands. దేవుడు మీ చేతులను When you అభిషేకిస్తాడు. lay hand the sick, they'll be రోగుల healed. మీద చేతులు ఉంచినప్పుడు వారు The బాగుపడతారు. apostles did the same thing Jesus did, even greater things. అపోస్తలులైన వారు యేసుక్రీస్తు ప్రభు చేసిన కార్యాలు చేశారు, వాటికంటే గొప్ప కార్యాలు When you read చేశారు. chapter 4 and 5 of Acts of the అపోస్తలుల Apostles, కార్య గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే they preached with boldness. ధైర్యంతో వారు వాక్యం They బోధించారు. told, you should not preach the name of Jesus. యేసు ప్రభు నామాన్ని ప్రకటించడానికి వీల్లేదని ఆజ్ఞ వచ్చినా But then they preached all the more వారు boldly. మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని బోధించారు. And so many miracles happened. అనేకమైన అద్భుతాలు అక్కడ And జరిగాయి. thousands were added to the వేల మంది church. సంఘంలో చేర్చబడ్డారు. Let first century be repeated in Jesus' యేసు name. నామములో మొదటి శతాబ్దం యొక్క కార్యాలు పునరావృతమవును గాక. Amen. ఆమేన్. Before Jesus coming, this has to యేసు happen. ప్రభు రాకడ కంటే ముందే ఈ కార్యాలు జరగాలి. When you receive the power of the Holy నీవు Spirit, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే you పొందుకుంటావో will never know what God will do through ఏ you. కార్యాలు నీ ద్వారా జరిగించబడతాయో ఎవరు గ్రహించలేరు. When there's fire in the bones, you cannot sit in a quiet వారి place. ఎముకల్లో అగ్ని ఉన్నప్పుడు ప్రియులారా, మీరు కూడా ఎముకల్లో అగ్ని వచ్చినప్పుడు మీరు ఖాళీగా కూర్చోలే. And God wants to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతే And miracles will happen. అద్భుతాలు జరుగుతాయి, And healing will happen. స్వస్థతలు జరుగుతాయి, Revival will happen. ఉజ్జీవం జరుగుతుంది, Prophecy will happen. ప్రవచనాలు వస్తాయి. Let your sons and daughters మీ కుమారులు, prophesy. కుమార్తెలు ప్రవచించుదురు గాక. Let you prophesy. మీరు ప్రవచించుదురు గాక. You're going to see visions. దర్శనాలు చూచుదురు You are గాక. going to see dreams. కలలు కందురు గాక. You are going to prophesy to your body. నీ దేహానికి నీవే ప్రవచించుదురు You are గాక. going to prophesy to your నీ children. పిల్లల మీద నీవు ప్రవచన వాక్కు You are going to పలుకుదురు గాక. prophesy to the dead organ in your నీ body. శరీరంలో ఉన్న మృతుతుల్యమైన అవయవాలకు నువ్వు And ప్రవచిస్తావు. that's going to be revived. అది గొప్ప ఉజ్జీవంతో మళ్ళీ తిరిగి బ్రతుకుతాయి. God wants new దేవుడు Ezekiels. నూతన యేస్కేళ్ల కొరకు చూస్తున్నాడు. He said, dry bones, can you prophesy to the dry ఓ bones? ఆయన అంటున్నాడు, ఎండిన ఎముకలకు నీవు ప్రవచించు అన్నాడు They దేవుడు. said, Denton Emikala, rise up. ఆయన ప్రవచిస్తూ అన్నాడు, యేస్కేల్ అన్నాడు, ఎండిన ఎముకలారా బ్రతుకమన్నాడు. You dry bones, rise up in the name of Jesus. ఎండిన ఎముకలారా యేసు నామములో బ్రతుకమనండి. In your area, you are kept as a prophet. నీ ప్రాంతంలో ఉన్న నీవు ఒక ప్రవక్తగా దేవుడు అక్కడ You are పెట్టాడు. a prophetess. నీవే ఒక ప్రవక్త. You have to prophesy to the నీ situation. పరిస్థితులకు నువ్వు You have ప్రవచించాలి. to prophesy to the dead situation. మృతమైన స్థితికి నువ్వు When ప్రవచించాలి. the world is in fear, లోకం భయంతో when the ఉన్నప్పుడు, world is hopeless, లోకం నిరీక్షణ God లేనప్పుడు has given you hope. దేవుడు నీకు నిరీక్షణ He has ఇచ్చాడు. given you దేవుడు promises. నీకు వాగ్దానాలు He has ఇచ్చాడు. made you a prophet. దేవుడు నిన్ను ప్రవక్తగా You మార్చాడు. are chosen నువ్వు generation. ఏర్పరచబడిన వంశం. You are royal నువ్వు priesthood. రాసులేని యాజక You are సమూహం. holy నువ్వు nation. పరిశుద్ధ జనాంగం. You are set apart నువ్వు people. ప్రత్యేకించబడిన You వ్యక్తివి. belong to God. దేవుని సొత్తైన వాడు. Once you were in darkness, ఒకప్పుడు చీకట్లో ఉన్నావు. now you are in the ఇప్పుడు light. దేవుని వెలుగై You are ఉన్నావు. the light of the world. నువ్వు లోకానికి వెలుగై You are ఉన్నావు. the salt of the నువ్వు earth. లోకానికి ఉప్పై ఉన్నావు. You are the sons and daughters of నీవు the Lord. దేవునికి కుమారుడు కుమార్తెవై ఉన్నావు. Remember, you are the apple of God's నీవు eye. దేవుని కనుపాప వంటి వాడవై ఉన్నావని గమనించు. How many of you believe that? ఎంతమంది మాటలు నమ్ముతున్నారు? You are పిల్లలు? so precious. నీవు ప్రశస్తమైన వ్యక్తివి He has దేవునికి. kept angels around you. నీ చుట్టూ దేవదూతలను దేవుడు He has కావలి covered పెట్టాడు. you with the blood of ఆ Jesus. రక్తముతో ఆయన నిన్ను కప్పివేస్తున్నాడు. Angels are surrounding your house. దేవదూతలు నీ ఇంటి చుట్టూ ఉంటున్నారు. Not the securities, సెక్యూరిటీ కాదండి, not the watchmen, వాచ్మెన్లు not కాదండి, the Doberman, డాబర్ మ్యాన్ కుక్కలు కాదండి, nor the man, మనుషులు కాదండి, but the angels. దేవదూతలు. Angel Gabriel and Michael. మికాయలు దూత, గాబ్రియేలు దూతలు And కావాలి. he has put a fire fencing over your house. అగ్ని కంచె మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ పెట్టాడు ఆయన. No plague can come to your ఏ dwelling. తెగులు నీ గుడారమును No సమీపించదు. corona can attack ఏ you కరోనా నిన్ను తాకదు. because you are under the blood of the ఎందుకంటే Lamb. నీవు గొర్రెపిల్ల రక్తము How కింద many of you ఉన్నావు. have that courage? ఎంతమంది ధైర్యాన్ని కలిగి Say, ఉంటున్నారు? Lord, give me that చెప్పండి, spirit. ప్రభువా గొప్ప ఆత్మను నాకు Take దయచేయండి. away that spirit of ఆ fear. భయం కలిగిన ఆత్మను Give తొలగించండి. me the courage, ఆ Lord. ధైర్యాన్ని నాకు దయచేయి Look ప్రభువా. at Deborah, how courageous. దెబోరా ఎంత ధైర్యంగా ఉందో చూసా. The Barak was saying, బారాకు అంటున్నాడు, the man
ఆ మనిషి పురుషుడు అండి, He is a man. ఆయన పురుషుడు. He say, you come with me, otherwise I won't go for ఇదిగో battle. దెబోరా, నీవు నాతో రాకపోతే నేను యుద్ధానికి వెళ్ళను And అంటున్నాడు. look at that. చూసారా? Men think they are courageous, ఓ మనుషులు ధైర్యంగా, పురుషులు ధైర్యం లేనప్పుడు but a woman, as a woman, God is anointing ఆ you. సమయంలో దేవుడు ఒక స్త్రీని అభిషేకించాడు. God has given you the spirit of boldness దేవుడు ధైర్యమునిచ్చి ఆత్మనికి and ఇచ్చాడు, spirit of power. శక్తినిచ్చి He is a ఆత్మనిచ్చాడు, spirit of revelation. ప్రత్యక్షపరచు He is a spirit ఆత్మనిచ్చాడు. of wisdom. ఆయన జ్ఞానాత్మయై ఉన్నాడు. He is all and all to a ఆయన ఒక believer. విశ్వాసికి కావాల్సిన అన్ని కూడా When you ఉన్నాయి. receive that Holy ఆ Spirit, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకో. just like the apostles, అపోస్తలులు పొందుకున్నారు. power will come. శక్తి నీ మీదకి వస్తుంది. You are going to preach the నువ్వు gospel. స్వార్థ You are ప్రకటిస్తావు. going to witness. నువ్వు సాక్షిగా All ఉంటావు. your timidity, fear, shyness will go, నీ యొక్క భయం గాని, పిరికితనం గాని, సిగ్గుపడే తత్వం గాని తొలగిపోతుంది. because the Lord's anointing is coming ఎందుకంటే upon దేవుని you. యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. His courage is coming ఆ upon ధైర్యం నీ you. మీదకి వస్తుంది. I want to pray. I am just led to pray. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రార్థించమని So ప్రేరేపిస్తున్నాడు. much of anointing in this బలమైన place. అభిషేకం ఈ స్థలంలో ఉంది. I want all of you to close your మీరందరూ కూడా eyes. దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలో Whatever is lacking in నీ you, జీవితంలో ఏది కొదవగా ఉందో, if you have not received Jesus into your life, యేసు ప్రభువుని నీ జీవితంలో అంగీకరించకపోతే just confess your నీ sins పాపములు ప్రభు దగ్గర ఒప్పుకో. and say, Lord, please come into my ప్రభువా నా heart. హృదయంలోనికి రమ్మని అడుగు. Pray, forgive my sins, ప్రభువా Lord. నా పాపములు క్షమించమని అడుగు. Pray, you make me a new creation, నూతన Lord. సృష్టిగా నన్ను మార్చమని అడుగు. Help me to walk with you, Lord. నీతో కలిసి నడిచే అనుభవం నాకు I want to దయచేయమని know you more and నిన్ను more. మరి ఎక్కువగా I తెలుసుకోవాలి. want to have the resurrection power. దాని శక్తి నాకు కావాలని I అడుగు. want to be a new నూతన creation. సృష్టిగా నేను మార్చబడాలని I want అడుగు. your holiness, నీ Lord. పరిశుద్ధత నాకు కావాలని I అడుగు. want your nature, నీ Lord. స్వభావం నాకు కావాలని I అడుగు. want your humility, నీ Lord. తగ్గింపు కావాలని అడుగు. Help me to walk in faith, Lord. విశ్వాసంలో నడుచుటకు Help సహాయం me చేయమని to అడుగు. please you, God. నిన్ను సంతోషపెట్టుటకు సహాయం చేయమని Without అడుగు. faith, I cannot please you. విశ్వాసం లేకుండా నిన్ను Let me సంతోషపెట్టలేనయ్యా. please you with tremendous faith, Lord. అద్భుతమైన విశ్వాసంతో నిన్ను సంతోషపెట్టకు Those who సహాయం trust చేయి. in the Lord are mount like Zion, and that's what written, Lord. ప్రభువా నీ వాక్యంలో ఉంది, యెహోవా యందు నమ్మికించు వారు కదలక నిల్చు సియోను కొండ వలె Help ఉంటారు. me never be shaken. ప్రభువా కదలకుండా ఉంటకు సహాయం Help me చేయి. to stand firm. గట్టిగా స్థిరంగా నిలబడకు సహాయం Whatever చేయి. happens, ఏ పరిస్థితులు no ఎలాగొచ్చినా, matter what is the situation, పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా it should not disturb me. నన్ను కదల్చకూడదు. Because the greater is He who is in me than He is in the world. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. The Lord is saying, ప్రభు మాట్లాడుతున్నాడు. the Lion of the tribe of Judah is in యూదా you. గోత్రపు సింహము నీలో ఉన్నాడు. You are empowered. నీవు శక్తితో నింపబడ్డావు. God has anointed your head with oil. నిన్ను నూనెతో అభిషేకించి ఉన్నాడు. He has made your eyes see the salvation of God. దేవుని యొక్క రక్షణ చూచే కన్నులు నీకు ఇచ్చి ఉన్నాడు. He has opened your ears to hear the good news of gospel. ఓ సువార్తనునే, ఆ యొక్క సత్య సువార్తను వినే చెవులను నీకు ఇచ్చి ఉన్నాడు. He has opened your ears to hear the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరమును వినే చెవులు నీకు ఇచ్చాడు. Sit still in the presence of God and listen to the voice. ఊరికనే నిలుచుండి దేవుని యొక్క స్వరాన్ని, మెల్లనైన స్వరాన్ని మీరు He ఆలకించండి. has covered your face with His glory. తన మహిమతో నీ ముఖాన్ని ఆయన He has, నింపి ఉన్నాడు. he has put a new song in your నీ mouth. నోటిలో క్రొత్త పాట నుంచి He has given praises on your lips. నీ నోటిలో, నీ పెదవుల మీద ఆయన స్తుతిని He wants to use you as His mouthpiece, as He did for Deborah. దెబోరా వలె ఆయన నిన్ను తన నోటి బూరగా వాడుకుంటాడు. He wants to use you as a prophet like Ezekiel. హెస్కేలు వలె ఒక ప్రవక్తగా నిన్ను వాడుకుంటాడు. He has given you a beautiful voice. సుందరమైన అద్భుతమైన స్వరాన్ని నీకు You ఇచ్చాడు. can praise and sing to Him. ఆయనకు పాటలు పాడే, ఆయనను స్తుతించే Walk స్వరం. with Him in singing and praising and making melody in your heart. కీర్తనలు పాడుతూ సంగీత వాయిద్యములతో, ఓ ఆత్మ సంబంధమైన పద్యములతో ఆయన నామమును మీరు He స్తుతించాలి. has trained your hands for war and fingers for battle. నీ చేతులను యుద్ధం కొరకు, నీ వేళ్లను పోరాటం కొరకు ఆయన He సిద్ధపరిచాడు. has empowered your hands. నీ చేతులను శక్తితో నింపి ఉన్నాడు. That's why His hands were pierced. అందుకే ఆయన చేతుల్లో మేకులు He has కొట్టాడు. given you authority నీకు అధికారం ఆయన ఇచ్చాడు. to cast out demons, దయ్యాలు to వెళ్ళగొట్టడానికి, bind and loose. బంధించడానికి, విప్పడానికి. He has given you authority to lay on the sick, they'll be healed. రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు బాగుపడడానికి కొరకైన శక్తిని, అధికారం He's ఇచ్చాడు. going to use you to do the same thing Jesus did, even greater things. యేసు ప్రభు చేసిన కార్యములు వాటికంటే గొప్పవి చేయడానికి కొరకైన అధికారాన్ని దేవుడు మీకు He has ఇచ్చాడు. made your heart holy of holies. నీ హృదయాన్ని అతి పరిశుద్ధ స్థలంగా So మార్చాడు. build altar of praises, స్తుతి అనే బలిపీఠాన్ని కట్టండి. altar of praise and thanksgiving and worship. ఆయనకు ఆరాధన, స్తుతి అనే బలిపీఠాన్ని He has made your feet like the feet of the deer. ఓ జింక లేడి పాదముల వలె అలాంటి శక్తిగల పాదాలు నీకు He has made your body the mobile temple of నీ God. దేహాన్ని ఇదిగో కదులుచున్న మందిరం వలె, ఆలయం వలె మారుస్తుంది. Are you happy? సంతోషంగా Now ఉన్నావా? you know that you have a power. నీలో శక్తి ఉందని నువ్వు గ్రహించు. You know that God has given you the spirit of courage. దేవుడు
దేవుడు ధైర్యం గల ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాడని Let us pray. ప్రార్థన చేస్తాం. Father, we pray for all those who listen to this తండ్రి, message. ఎవరైతే సందేశాన్ని వింటున్నారో వారందరి కొరకు ప్రార్థన. Thank you for speaking to them, Lord. వారితో మాట్లాడినందుకు వందనాలు. Yes, Lord, help them to walk with you, worthy of your calling, Lord. ప్రభువా, నీ పిలుపుకు తగినట్లుగా యోగ్యమైన జీవితాన్ని జీవించే కృప. Help them to walk with you, fully pleasing you, Lord. సంపూర్ణంగా మీ చిత్తానుసారంగా వారు నడుచుటకు సహాయం Let them live in this world in order to glorify you, God. మహిమపరచడానికి ఈ భూలోకంలో వారు జీవించుటకు సహాయం. I rebuke every spirit of fear in the name of Jesus. యేసు నామములో ప్రతి భయంతో కూడిన ఆత్మను గద్దిస్తూ Every fear of coronavirus go in the name of కరోనా Jesus. వైరస్ కు సంబంధించిన ప్రతి భయం యేసు నామములో తొలగిపోవును. Every sickness be healed in the name of యేసు Jesus. నామములో ప్రతి రోగం బాగుపడునుగా. Every diabetes be healed in Jesus' name. ప్రతి విధమైన డయాబెటిస్ యేసు నామములో తొలగిపోవునుగా. Every BP, cholesterol, that fear also go in the name of ప్రతి Jesus. బీపీ కొలెస్ట్రాల్ అంతా కూడా యేసు నామములో బాగుపడునుగా. And I pray that those who are bone deficiency, ప్రభువా, ఎముకల బలహీనత కలిగిన వారు, those who are arthritis, ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు గలవారు, all that fear they are having, Lord, remove it in the name of వారికి Jesus. కలిగి ఉన్న ప్రతి భయం యేసు నామములో తొలగించబడునుగా. I pray that every organ of the body be perfectly functioning. వారి శరీరంలోని ప్రతి అవయవాలు సంపూర్ణంగా చక్కగా పనిచేయును. Heart and liver and lungs, kidneys function perfectly well in the body in Jesus' వారి name. శరీరంలో వారి యొక్క జీర్ణ వ్యవస్థ, వారి యొక్క గుండె, వారి యొక్క కాలేయం, వారి ఊపిరితిత్తులు అవన్నీ కూడా చక్కగా పనిచేయునుగా. Lord, fill your people with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నీ ప్రజలను నింపు. Let the power of the Holy Spirit come upon them. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చునుగా. And they will have hope and they'll have joy and peace in their life. వారి జీవితంలో శాంతి, సంతోష, సమాధానములు కలిగి ఉండుదురుగా. Thank you, Lord, for giving them courage. వారికి ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. If you want to order books, call 9948704080. ఈ పుస్తకాలు కావలసిన వారు ప్రత్యేకంగా 9948704080 ఈ నెంబర్ కి మీరు కాల్ చేయండి. For all other details and information, call our dear pastor 9440471380. మిగతా ఇంకేమైనా సమాచారం ఈ పరిచర్య గురించి, లేకపోతే ఇంకా సందేశాన్ని గురించిన వివరాలు కానీ, లేక పుస్తకాల గురించిన వివరాలు ఏవైనా మీరు తెలుసుకోవాలని అనుకుంటే మీరు 94471380 ఈ నెంబర్ కి మీరు కాల్ చేయండి. God bless you. See you in the next week, same channel, same time. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయంలో మళ్ళీ కలుసుకుందాం. We love you and we are praying for you. May all of you be covered by the blood of Jesus. Be safe, stay home. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇంటి దగ్గరే ఉండి క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదాలు పొందుతూ ఉండాలని మేము కోరుతున్నాం. స్తుతిగానము చేసిదము, స్తుతిగానము చేసిదము, స్తుతిగానము చేసెదము, స్తుతిగానము చేసెదము. ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను
ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతి గానము చేసిదము దేవా స్తుతి గానము చేసెదము స్తుతి గానము చేసిదము స్తుతి గానము చేసిదము జనములలో నిన్ను స్తుతింతును ప్రజలలో నిన్ను ప్రచురింతును జనములలో నిన్ను స్తుతింతును ప్రజలలో నిన్ను ప్రచురింతును వేకువని లేచి స్తోత్రింతును అనుదినము నిన్ను ఘనపరతును వేకువనే లేచి స్తోత్రింతును అనుదినము నిన్ను ఘనపరతును ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారాలతోను దేవా స్తుతి గానము చేసెదము దేవా స్తుతి గానము చేసిదము స్తుతి గానము చేసెదము స్తుతి గానము చేసిదము కృపగల దేవా క్రీస్తేసువా ప్రభుడవు నీవే మహనీయుడా కృపగల దేవా క్రీస్తేసువా ప్రభుడవు నీవే మహనీయుడా పరిశుద్ధ దేవ ప్రణుతింతును రక్షించు రాజ ప్రహర్షింతును దేవా ప్రణుతింతును రక్షించు రాజా ప్రహర్షింతును ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతి గానము చేసిదము దేవా స్తుతి గానము చేసెదము స్తుతి గానము చేసిదము స్తుతి గానము చేసిదము స్తుతి గానము చేసెదము స్తుతి గానము చేసెదము ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారాలతోను ఆత్మతోను సత్యముతోను తంబురతోను సితారలతోను దేవా స్తుతి గానము చేసిదము దేవా స్తుతి గానము చేసెదము స్తుతి గానము చేసిదము స్తుతి గానము చేసిదము స్తుతి గానము చేసెదము స్తుతి గానము చేసెదము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా అడ్రస్ న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్, శివాజీ నగర్, బోరబండ, హైదరాబాద్.